ఏమంటే ఏదన్నా వస్తువు కొనుక్కుంటే ఎద్దు కానీ గాడిద కానీ ఆవు కానీ మేక కానీ ఏ వస్తువు కొనుక్కున్నా చూసి కొనుక్కుంటామా చూడకుండా కొనుక్కుంటామా? ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు, ఏదైనా వస్తువు ఇచ్చింది ఎవరు? మరి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇచ్చినందుకు దేవుడు స్తుతించాలి, కానీ ఇచ్చినందుకు ఏం చేస్తున్నాడు? తిరస్కారం చేస్తున్నాడు. అంతగా అంటున్నాం ఎన్నోసార్లు, ఒరే నీకు ఇల్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా దేవుడి కంటే ఎక్కువ ప్రేమించొద్దు. ఈ నెపాలు ఇదే చెప్తారండి. ఇలాంటి వాళ్ళు మెల్ల పట్టుకుని దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి తోసేస్తున్నాడు. అదే ఎన్నోసార్లు చెప్తున్నా, నా యొక్క మెసేజ్ మీరు సంపాదించుకోవద్దు, పట్టుకోవద్దు, కూడుకోవద్దు అంటలేదు. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. లోకములో ఉన్న వాటినైనా లోకం ప్రేమించకండి అని ఎందుకు బైబిల్ చెప్తుందంటే, ఇచ్చిన వాడిని వదిలేసాము, ఇచ్చిన దాన్ని పట్టుకుని నిలబడుతున్నాం. అది తప్పు కదా. దేవుడు అంత బాగుంటాడని నేను ఆ పైన ఆకాశ సంబంధం కానీ కింద భూమి అందు కానీ భూమి కింద నేల అందు కానీ ఏ రూపము చేసుకోకూడదు, దేనికి కూడా సాష్టాంగ పడదు. నువ్వేం సాష్టాంగ పడతలేదని విగ్రహం చేయట్లేదు. నువ్వు దేవుడి కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహమే దేవుడు చూస్తుంది.